ఆంధ్ర అప్పుడు ఆంధ్రాగా ఉండేది కదా, సో అది ఒక క్లోజ్ టు ద హార్ట్ అన్నమాట. హెయిర్ లాస్ కి కరెక్ట్ సొల్యూషన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా ఇంకా ఏమైనా ఉందా? ఆ ప్రెగ్నెన్సీలో ఏంటంటే నెగ్లెక్ట్ చేసేస్తారు చాలా మంది, అది నేను చేశాను. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పేది సూడోప్లాయిడ్ అనేది స్కారింగ్ అలోపేషియా, దానికి వచ్చి ఇంకా రిజల్ట్ ట్రీట్మెంట్స్ అనేది లేదు వరల్డ్ వైడ్. అంటే మీ దగ్గర చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, బట్ అన్నిట్లోకి యునీక్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఏంటి అని అంటే మీరు వీకేర్ ఫౌండర్గా ఏం చెప్తారు? అండి, అందరికీ నమస్తే. నేను మీ ఉదయభాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేసేటువంటి ఒక బ్యూటిఫుల్ స్టోరీతో మేము ముందుకు వచ్చానండి. ఒక హంబుల్ బిగినింగ్తో స్టార్ట్ చేసి ఈ రోజు ప్రపంచమంతా ఇండియా వైపు చూసేలాగా చేశారండి. వారెవరంటే ప్రభా రెడ్డి గారు. హియర్ షీ ఈస్. 2004లో తన జర్నీ స్టార్ట్ అయింది. ఈ రోజు అంటే 2 దశాబ్దాల తర్వాత, 2 decades తర్వాత, 22 years అయింది. 23rd yearలోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ఇప్పుడు 84 క్లినిక్స్ ఉన్నాయండి ఇండియా మొత్తంలో, 7 స్టేట్స్లో ఉన్నాయి. అండ్ ప్రపంచంలో ఎంత హై అండ్ టెక్నాలజీ ఉందో అదంతా మన ఇండియాలో, మన ఈ 84 క్లినిక్స్లోనూ ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి ఇండియాకి వస్తున్నారు జస్ట్ బికాస్ వీ కేర్. అసలు ఇంత పెద్ద ఎంపైర్ బిల్డ్ చేయడానికి ఫస్ట్ ఇన్స్పిరేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఇన్స్పిరేషన్ అందరికి తెలుసు, ఇన్స్ట్రుమెంట్స్ గా అందరికి తెలిసి ఉంటుంది. ఒక 7 years టీచర్ తర్వాత నేను ఈ ఫీల్డ్కి వచ్చాను. యాక్చువల్లీ 97లో నేను స్టార్ట్ చేసేసాను ఈ ఫీల్డ్, లోపలికి వచ్చాను. బట్ వచ్చినప్పుడు చాలా మంది అడగటం నాకు హెయిర్ కన్సర్న్స్ గురించి వచ్చాయి. సో అప్పుడు అనుకున్నా సరే దీనికి ఒక సైన్స్ కావాలనేటప్పుడు అది ఆస్ట్రేలియాలో ఉండింది. సో 2004లో ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ గా కంపెనీ ఫార్మేషన్ అయింది 2004. సో అప్పటి నుంచి ఇప్పుడు 22 years ముగిచేసి ఇప్పుడు 23rd year కి వెళ్తున్నాం. సో ఏప్రిల్లోనే స్టార్ట్ చేసాం. నేను కోర్స్ ముగిచి వచ్చింది అప్పుడు. సో దాని తర్వాత ఫస్ట్ వచ్చి స్టార్ట్ చేసింది చెన్నైలో, టీ నగర్ లో. దాని తర్వాత ఈవెన్ 2004 అయిన తర్వాత 2005లోనే మన హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో స్టార్ట్ చేసేసాం. విదిన్ a year. ఎందుకంటే ఏపీ మనకు ఆంధ్ర అప్పుడు ఆంధ్రాగా ఉండేది కదా, సో అది ఒక క్లోజ్ టు ద హార్ట్ అన్నమాట. సో నాకు ఎప్పుడనే అక్కడికి వచ్చి రావటం అనేది చాలా ఇష్టంగా ఉంటది. సో అక్కడ స్టార్ట్ చేసాం. సో అలాగనే ఒక్కొక్క స్టేట్ గా వెళ్ళి ఈ రోజు వచ్చి 7 states లో 84 clinics and 4 people తోటి స్టార్ట్ చేసింది. ఇప్పుడు 4000 స్టాఫ్ తోటి ఉన్నారు. అమేజింగ్ అండి. ఒక సింగిల్ విమెన్ తలుచుకుంటే ఏం చేయగలరు చూడండి, ఒక అమ్మవారి లాగా. రైట్, మన ఒక చిన్న ఐడియాని ఇంప్లిమెంట్ చేసి కాన్స్టెంట్ గా రెసిలియన్స్ తోటి అలా ముందుకు వెళ్తే ఇలా ఎంపైర్ బిల్డ్ చేయగలరు. సో చాలా కన్సర్న్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మనం హెల్దీగా ఉండి మనం గ్లోయింగ్ గా కనిపిస్తేనే మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అప్పుడే వీ కెన్ ఫేస్ ఎనీ ఛాలెంజ్. డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ ఫస్ట్ మనకి ఒక వెపన్ లాంటిది టు ఫేస్. మనం బాగున్నామని ఒక ఫీల్ ఉంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా వస్తుంది కదండి. బట్ ఇంత పొల్యూషన్ ఇంత తట్టుకుంటూ మనము ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం. సో మీలాంటి ఒక ఏంజిల్ ఉంటే గానీ అది సాధ్యం కాదు. సో అందరి కన్సర్న్ ఏంటంటే హెయిర్ లాస్. సో హెయిర్ లాస్కి కరెక్ట్ సొల్యూషన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా ఇంకా ఏమైనా ఉన్నాయా? చాలా మంది అనుకునేది వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనుకుంటున్నారు. అయితే అన్ని ట్రీట్మెంట్స్కి వచ్చి మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక సొల్యూషన్ కాదు. ఎందుకంటే డిఫ్యూజ్ హెయిర్ లాస్ ఉంది. డిఫ్యూజ్ హెయిర్ లాస్ అంటే స్కాల్ఫుల్ గా అక్కడక్కడ ఊడిపోతూ ఉంటుంది. మేబీ బ్లడ్ లాస్ గా ఉండొచ్చు, లేకపోతే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండొచ్చు, అయితే డాండ్రఫ్ వల్ల ఉండొచ్చు, లేకపోతే పొల్యూషన్ వల్ల ఉండొచ్చు, లేకపోతే చాలా కెమికల్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల ఇలా హెయిర్ ఊడేదానికి ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళకి వచ్చి ఏమనుకుంటారంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్తే ఈవెన్ అది రివర్స్ ఇది కూడా వస్తుంది. ఇంకొకటి ఏమంటే సెమీ సర్జికల్ ట్రీట్మెంట్స్ లాగా తీసుకెళ్తా ఉంటారు. సెమీ సర్జికల్ అనేటప్పటికి జిఎఫ్సి, పిఆర్పి అలా తీసుకెళ్తారు. బట్ డాండ్రఫ్, ఫర్ ఎగ్జాంపుల్ డాండ్రఫ్ ఒక సిబమ్ సెక్రేషన్ ఎక్కువగా ఉందంటే వాళ్ళకి వచ్చి సెమీ సర్జికల్ వచ్చి హెల్ప్ఫుల్ గా ఉండదు. ఈవెన్ చెప్పబోతుంటే అది వచ్చి అగ్రెసివ్ గా ఇంకా ఎక్కువగా మారిపోతుంది అన్నమాట. సో ఎక్కువ అయిపోతుంది. సో ఇలాంటి కండిషన్స్ కి ఏమంటే నాన్ సర్జికల్ కూడా బెస్ట్ అన్నమాట. అయితే ఎందుకంటే ఇప్పుడు అందరు నాన్ సర్జికల్ రికమెండ్ చేయరంటే దానికి మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాగుండి, మంచి ప్రోడక్ట్స్ ఉండి, మంచి మెషినరీస్ ఉండి అలా ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో దానికి లేదు కాబట్టి ఇప్పుడు చాలా మంది క్లినిక్స్ వచ్చేసి ఇంకా వరల్డ్ వైడ్ మార్కెట్ లో ఏముందో దాన్ని తీసుకొస్తున్నారు. జస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, జిఎఫ్సి, పిఆర్పి అని తీసుకెళ్లిపోతున్నారు. మన సొల్యూషన్ ఫర్ ఆల్ అన్నట్టుగా వెళ్ళామంటే పిఆర్పి చేసేసుకోండి, జిఎఫ్సి చేసేసుకోండి. బట్ డాండ్రఫ్ ఉండి పిఆర్పి చేసుకుంటే దాని వల్ల ప్రాబ్లం వస్తుంది. ఎక్సెసివ్ సిబమ్ సెక్రేషన్
ఇన్ఫెక్షన్ ఉండి దానికి పిఆర్పి చేస్తే అది దాని వల్ల ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ ఎగ్జాక్ట్ గా ఏం ప్రాబ్లం అనేసి మనం ఐడెంటిఫై చేయాలి. దానికి ఇప్పుడు మన హెల్త్ వైస్ ఏదైనా ప్రాబ్లం అంటే డయాగ్నోసిస్ ఎంత ఇంపార్టెంటో అదేలాగా హెయిర్ అండ్ స్కాల్ప్ కన్సర్న్స్ కి డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. మన దగ్గర వచ్చి 3 విధాల టెక్నాలజీస్ లో డయాగ్నోసిస్ చేస్తున్నాం. హెయిర్ మినరల్ అనాలిసిస్, దాని తర్వాత ట్రైకో స్కాన్ ఉంది, ఇవన్నీ మైక్రోస్కోపిక్ టెస్ట్, అది కాకుండా పుల్లింగ్ టెస్ట్, దాని తర్వాత డిఎస్ఏ డిఫరెన్షియల్ స్కాల్ప్ అనాలిసిస్, డాండ్రఫ్ ఏం స్పీషీస్ ఉందనే వరకు మనం తెలుసుకొని దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. డాండ్రఫ్ అంటే ఒకే ట్రీట్మెంట్ కూడా కాదు, దానికి తగ్గట్టు స్పీషీస్ తగ్గట్టు మనం ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇన్ని తెలుసుకొని తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. న్యూట్రిషన్ మీద ఎంత ఫోకస్ చేస్తారు? ముందైతే మేము తీసుకొచ్చినప్పుడు 2004 లో సప్లిమెంట్స్ గురించి నాకు మెడిసిన్ అంటారు. మెడిసిన్ కాదు, ఇది సప్లిమెంట్స్. మీ ఫుడ్ లో దొరకని విషయాల్ని మేము సప్లిమెంట్స్ గా ఇస్తున్నాం అనేది చెప్తూ ఉంటాం. సో ఈ నాన్ సర్జికల్ అండ్ హోమ్ కేర్ ప్లస్ వచ్చి ఇంటర్నల్ సప్లిమెంట్స్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఇవన్నీ కలిపించేటప్పుడు మంచి రిజల్ట్స్ అనేది తీసుకురావచ్చు. ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. పేషెంట్ అని కదా, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. కొందరికి యూనో హార్మోన్స్ వల్ల, విమెన్కి అయితే ముఖ్యంగా పీసీఓఎస్ అని, వీటి వల్ల ఎక్సెసివ్ హెయిర్ లాస్ ఉంటుంది. అండ్ కొందరికేమో యూనో ఇంటర్నల్ గా మీరు చెప్పినట్టుగా విటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. బట్ చిన్న చిన్న పిల్లలకు కూడా యూనో ఇప్పుడు వచ్చేస్తుంది. పిల్లలంతా ముందైతే ఒక 25-30 years తర్వాత బట్టతలు అనేది స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు మా డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే 17-18 years అంతా వచ్చే స్టూడెంట్ వచ్చిండారు మేడం అనేసి. ఇక్కడ స్టూడెంట్స్ కి ఆ ప్రాబ్లమ్ అడ్రస్ చేయడం ఎలాగంటే ఎర్లీ ప్రీమెచ్యూర్ బాల్నెస్ రావడం అంటే మన స్టార్టింగ్ లో వచ్చేస్తే ఈజీగా మనం అడ్రస్ చేయొచ్చు, ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. బిగినింగ్ లో ట్రైకో అనాలిసిస్ టెస్ట్ లో మనకు వచ్చి ఎంత హెయిర్ గ్రోతింగ్ లో ఉంది, ఎంత హెయిర్ ఫాలింగ్ లో ఉంది, వెల్లెస్ హెయిర్ డెన్సిటీ ఉంది, ఎంత ఉంది, సో వీళ్ళకి బాల్నెస్ బట్టతల అనేది వస్తుందా రాదా అనేది మనం తెలుసుకొని దాని తగ్గట్టు మన ట్రీట్మెంట్స్ అనేది ముందే తెలిసిపోతుందా, తెలిసిపోతుందా లేకపోతే హెరిడిటీ లేకుండా కూడా టెస్ట్ వల్ల కూడా తెలిసిపోతుంది. సో ఈ హై అండ్ మిషనరీ అంతా అంటే వరల్డ్ లో ది రిచెస్ట్ కంట్రీస్ లో ఎక్కడైతే ఉందో టెక్నాలజీ, యూనో ఆ స్ప్రెడ్ అయినటువంటి టెక్నాలజీ అంతా ఒక్క చోటికి వచ్చింది, వీకేకి వచ్చింది. డెఫినెట్ గా. ఎందుకంటే ట్రైకో అనాలిసిస్ టెస్ట్ తీసుకొచ్చేటప్పుడు 84 క్లినిక్స్ లో ఈ టెస్ట్ ఉంటది. టెస్ట్ చెయ్యంది ట్రీట్మెంట్స్ కి వెళ్ళరు. అది కాకుండా ఒక్కొక్క ట్రీట్మెంట్ కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చి చెక్ చేసుకుంటారు ఎంత వరకు గ్రోత్ వచ్చింది అనేసి. సో ఇవన్నీ ఫోకస్ చేస్తూ ఉంటాం. హెయిర్ లాస్ కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ నా కన్సర్న్ తీసుకుందాం అండి. నాకు చిన్నప్పుడు ఇంత హెయిర్, ఇప్పుడు నా బేబీస్ కూడా సేమ్ ఉందండి, ట్విన్ డాటర్స్, ఇంత పొడుగు హెయిర్. వన్స్ కట్ చేసి ఫస్ట్ ఇక్కడికే కట్ చేశాడు నాకు ఒక హెయిర్ డ్రెస్సర్. అక్కడి నుంచి ఇంతకంటే పొడుగు రావడం చాలా కష్టం అయిపోతుంది. వన్స్ యూ కట్ యువర్ హెయిర్ అంత మళ్ళీ రీగ్రో చేయడం సాధ్యం అవుతుందా? డెఫినెట్ గా మీకు ఆల్రెడీ ఉనిందంటే తప్పనిసరి ఆ లెంత్ అనేది తీసుకురావచ్చు. అయితే ఏమంటే ఇప్పుడు డిఫ్యూజ్ హెయిర్ లాస్ అనేటప్పుడు హెయిర్ ఊడిపో ఉంటది, టెలజన్ ఫేస్ కి వెళ్ళి ఉంటది, మళ్ళీ దాన్ని వచ్చి ఆ ఫేస్ లో ఆ ఫాలికల్ లో మళ్ళీ హెయిర్ రావాలి. అప్పుడు మీకు ఆల్రెడీ ఆ లెంత్ ఉనిందంటే న్యూట్రిషనల్ పార్ట్ మనం ప్రాపర్ గా మనం ఇచ్చామంటే దాని తగ్గట్టు మనం ప్రికాషన్స్ తీసుకున్నామంటే డెఫినెట్ గా హెయిర్ తీసుకురానైద్ది. జనరల్ గా హెయిర్ ట్రీట్మెంట్ గోస్ హౌ లాంగ్ అండి? ట్రీట్మెంట్ కోర్స్ వచ్చి ఏమంటే ఒక మినిమం 6 sittings అంటాం. 6 to 12 sittings వరకు కూడా వెళ్తుంది. డిపెండ్స్ వాళ్ళ కండిషన్ బట్టి ఉంటది. అయితే సప్లిమెంట్స్ అనేది మేము ఏం చెప్తామంటే 4 months నుంచి అట్లీస్ట్ 8 to 12 months అన్న తీసుకోండి అంటాం. ఎందుకంటే సప్లిమెంట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది తీసుకునేటప్పటికి ఈ కోర్స్ లో ముగిచిపోతుంది. దాని తర్వాత ఓకే వాళ్ళకి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఓకే అయిపో ఉంటది, గ్రోత్ స్టార్ట్ అయి ఉంటది. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఎలా మనం ఫేషియల్ చేయించుకుంటామో అలా మెయింటెనెన్స్ లాగా చేసుకోవాలి. అండ్ వీకేర్ లో కూడా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని వాడి సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ అంటూ చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని వాడి మీరు వాటన్నిటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అవి ఎంతవరకు హెల్ప్ అవుతాయండి? ఇప్పుడు వచ్చి కెమికల్ మన పొల్యూషన్ చాలా మనకి ఎక్కువగా ఉంది, ఫుడ్ లోను చాలా ఇదిగా ఉంది, ఫెర్టిలైజర్స్ అలా యూజ్ చేస్తారు. సో పొల్యూషన్ అన్ని మనకి ప్రాబ్లం మనకి అగెయిన్స్ట్ గా ఉండేటప్పుడు మనం ఇచ్చే ప్రోడక్ట్ అన్నా కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండాలనే దానికోసమే మనం వచ్చి ప్రోడక్ట్స్ లో చాలా కాన్సన్ట్రేట్ చేస్తాం. మన R&D టీమ్ వచ్చి చాలా స్ట్రాంగ్. డెఫినెట్ గా ఎందుకంటే మా సిఇఓనే వచ్చి ఒక బేసికలీ కెమికల్ ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్. ఈవెన్ మోర్ దెన్ 1000 products కు తను వచ్చి ఫార్ములేట్ చేసిండారు. ఒక మంత్స్ టుగెదర్ R&D అనేది రీసెర్చ్ వర్క్ అనేది జరుగుతూనే ఉంటది. ఎవ్రీడే దానికి ఒక టైం స్పెండ్ చేస్తూ ఉంటాం.
ఒక ప్రోడక్ట్ మార్కెట్ కి వస్తుందంటే 1 year 1.5 years ముందు నుంచే ట్రయల్ స్టార్ట్ చేసి క్లినికల్ స్టడీస్ తీసుకొని మేము యూజ్ చేసి తర్వాతనే అది వచ్చి ప్రోడక్ట్ అనేది మార్కెట్ కి వస్తుంది, క్లినిక్ కూడా వస్తుంది అన్నమాట. సో అంతవరకు మన ప్రోడక్ట్స్ వచ్చి బాగా స్ట్రాంగ్ గా ఉంటది. ఈవెన్ హెర్బల్ బేస్డ్ అనేది ఫైటోకెమికల్స్ అంటారు, ప్లాంట్స్ నుంచి తీసే ఒక విషయం. కొరియా నుంచి మంచి ఇంగ్రీడియంట్స్ అంతా మనకు దొరుకుతుంది. ఇప్పుడు అందరు కొరియాకి ఇప్పుడు అది ఒక కొరియా నుంచి మంచి ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ ఇంగ్రీడియంట్స్ ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇంగ్రీడియంట్స్ ఏది వరల్డ్ వైడ్ బెస్ట్ గా ఉండయో ఆ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇక్కడ తీసుకొచ్చే దాంట్లో మేము ఎప్పుడే కాంప్రమైజ్ అనేది ఉండదు. బెస్ట్ అంటే బెస్ట్, రిజల్ట్ ఓరియంటెడ్, రిజల్ట్ ఓరియంటెడ్. సో మొత్తం మన టీమ్ అంతా రీసెర్చ్ చేసి దాని తర్వాత ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత ఒక 1.5 year తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఆ ప్రోడక్ట్ బయటకు వస్తుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ వీకేర్ అండి. ప్రభా గారు, లైక్ ఇప్పుడు ఒక బ్రేక్ త్రూ లాగా అయిపోయిందండి ఎక్సోజోమ్స్ అనేది. వినడానికి చాలా పవర్ఫుల్ నేమ్ లాగా కనిపిస్తుంది. అండ్ ది ట్రీట్మెంట్ ఈజ్ లైక్ వాస్ట్లీ స్ప్రెడింగ్. అండ్ ఇప్పటి వరకు ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసి అండ్ సక్సెస్ రేట్ని సాధించిన దాంట్లో వీకేర్ ఈజ్ #1, రైట్? సో వీటి గురించి చెప్తారండి. అంటే కొంచెం అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూ వాట్ ఈస్ ఎక్సోజోమ్స్, వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్సోజోమ్స్ అనేది చిన్న చిన్న పార్టికల్స్ అన్నమాట. అది వచ్చి ఒక 30 to 150 నానోమీటర్స్ పార్టికల్స్. ఇది వచ్చి ఒక సెల్ టు సెల్ కమ్యూనికేషన్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది కాకుండా ముఖ్యమైన థింగ్స్ని వచ్చి క్యారీ చేసుకొని మన ఫాలికల్స్కి వచ్చి వెళ్ళేదానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి వచ్చి ఇప్పుడు వచ్చి మన హెయిర్ వచ్చి 3 stages అన్నమాట. అనజన్, క్యాటజన్, టెలజన్. గ్రోతింగ్ ఫేజ్ అండ్ రెస్టింగ్ ఫేజ్ అండ్ ఫాలింగ్ స్టేజ్ అన్నమాట. టెలజన్ ఫేజ్ లో ఉండే హెయిర్ ఊడిపోయిన తర్వాత మళ్ళీ ఆ దీంట్లో హెయిర్ రావాలి, అలా 25 cycles రావాలి. ఆ ఫాలికల్స్ బాగుంటేనే వస్తుంది. ఆ రీస్టార్ట్ చేసేదానికి ఎక్సోజోమ్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. ఈవెన్ హెయిర్ ఫాలికల్స్ కే కాకుండా రింకల్స్, స్కార్స్, స్కిన్ కి కూడా ఇది యూస్ఫుల్ గా ఉంటది. మనం వచ్చి యూజ్ చేసేది వచ్చి ఆటోలోగస్ అన్నమాట. మన అనిమల్స్ బ్లడ్ లోనూ ఉంటది, మన హ్యూమన్ బీయింగ్స్ బ్లడ్ లో కూడా ఈ ఎక్సోజోమ్స్ అనేది ఉంటది అనమాట. సో దీన్ని వచ్చి మనం వచ్చి ఏం చేస్తుంటే ఆటోలోగస్ మెథడ్ లో మనం వచ్చి ఎక్సోజోమ్ వచ్చి సెగ్రిగేట్ చేసి తర్వాత మన హెయిర్ ట్రీట్మెంట్ మన బ్లడ్ ప్లాస్మా తీసినట్టే తీసేసి ఎక్సోజోమ్ కానీ తని ఒక ఇది వస్తుంది అన్నమాట, ఒక సెటప్ ఉంటది. అది వచ్చి ఇటాలీ నుంచి మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. సో వరల్డ్ లెవెల్ వచ్చి ద బెస్ట్ టెక్నాలజీ అది వాళ్ళది, ఆ ఎక్సోజోమ్స్. ఇది చాలా మంది ఇప్పుడు ఎక్సోజోమ్స్ ఇస్తున్నారు, ప్లాంట్ ఎక్సోజోమ్స్ అంటున్నారు, మిగతా దీంట్లో నుంచి కూడా తీసిస్తున్నారు. అయితే మిగతా దీంట్లో నుంచి తీసిచ్చేది మనకి ఎంతవరకు సేఫ్ తెలియదు, మళ్ళీ దాని వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మనకు తెలియదు. మన బ్లడ్ నుంచి మనం తీసుకునేటప్పుడు మనకి ఇది ఉంటుంది. ఆ టెక్నాలజీ వచ్చి ఇటాలియన్ టెక్నాలజీ, వరల్డ్ వైడ్ అది వచ్చి ది బెస్ట్ టెక్నాలజీ అనమాట. దాంట్లో 1 ml దీంట్లో వచ్చి మనకి 30 trillion ఎక్సోజోమ్స్ అనేది ఉంటది. 1 ml లో 30 trillion ఎక్సోజోమ్స్ ఉంటాయి. అప్పుడు మనం ఇచ్చేటప్పుడు ఒక ట్రీట్మెంట్ తీసుకుంటేనే వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు నాకు 6 sittings తీసుకొని కుదరదు అనే వాళ్ళకి వచ్చి ఒక ఎక్సోజోమ్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. మేమేం చెప్తాను 1 or 2 ట్రీట్మెంట్ తీసుకొని దాని తర్వాత హోమ్ కేర్ ప్రొడక్ట్స్ వాడండి, సప్లిమెంట్స్, మంచిగా రిజల్ట్ అనేది ఉంటది. వాళ్ళ హెయిర్ క్వాలిటీ ఎలా ఉంటదంటే ఆ షైనింగ్ అంత మంచిగా షైనింగ్ వస్తుంది హెయిర్. ఈవెన్ వచ్చి ఆ బ్లాక్ కలర్ బ్రౌన్ గా ఉంటే కూడా బ్లాక్ గా మారి అంత బాగుంటది ఎక్సోజోమ్స్ ఇచ్చేటప్పుడు. సో మెలనిన్ ఏమన్నా ఇంప్రూవ్ అవుతుంది? మెలనిన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ స్కిన్ లో రింకిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంటది. ఈవెన్ స్కార్ కూడా మనకు వచ్చి ఈవెన్ స్ట్రెచ్ మార్క్స్ కి మనం ఎక్సోజోమ్స్ ఇస్తాం, మంచిగా రిజల్ట్ అనేది వస్తుంటది. సో మన బ్లడ్ లోంచి మనకి మెడిసిన్ తయారు చేసుకోవాలి, దాన్ని తీసుకోవడానికి ఇది కావాలి మనకి, మెషినరీస్ కావాలి. ఆ మెషినరీస్ ట్యూబ్స్ అనేది వచ్చి ఇక్కడ ఉండే ట్యూబ్స్ మనకి సెట్ అవ్వదు. సో ఇటాలియన్ టెక్నాలజీ వాళ్ళు వచ్చి వరల్డ్ వైడ్ వచ్చి అప్రూవ్ అయిన ఒక ది బెస్ట్ టెక్నాలజీ. మనం వచ్చి కాంప్రమైజ్ అవ్వేది లేదు. ఎక్సోజోమ్స్ ఈవెన్ మనకు వచ్చి ఒక 2000-3000 ఎక్సోజోమ్స్ అంటున్నా, ప్లాంట్ ఎక్సోజోమ్స్ మనం దాంట్లో కాంప్రమైజ్ అవ్వేది లేదు. ఇస్తున్నామంటే ఓకే, మా కాన్ఫిడెన్స్ ఉంటేనే ఆ ట్రీట్మెంట్ అక్కడికి వెళ్తుంది అనమాట, లేకపోతే వెళ్ళదు. ఇది స్పెసిఫిక్ గా వీళ్ళకి ఎక్సోజోమ్స్ ఇవ్వాలి అనేది ఎలా డిసైడ్ చేస్తారు? ఎవరికైనా ఇవ్వచ్చు. ఈవెన్ మనం నేచురల్ గా ఇప్పుడు నాకేమీ ప్రాబ్లం లేదు, నా హెయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే కూడా ఎక్సోజోమ్స్ తీసుకోవాలి. అంటే హెయిర్ లాస్ ఉండాల్సిన పని అయితే మనకాడ వచ్చే హెయిర్ లాస్ అన్ని విధాలుగా ట్రై షాంపూలు, ఆయిల్స్ అన్ని విధాలుగా ట్రై చేసి చివరికి ఓకే వీకర్ కి వెళ్దాం అని మా దీంట్లో మాకు ఇచ్చేస్తారా, లాస్ట్ ఆప్షన్ లాగా వస్తున్నారు. అంటే మొత్తం అబ్యూస్ చేయాల్సినంత చేసి దాని తర్వాత లాస్ట్ ట్రీట్మెంట్. బట్ అప్పుడు ఇంకా మీకు ఛాలెంజింగ్ గా ఉంటుంది. బిగినింగ్ లో వచ్చింది వేరు కదండి. బిగినింగ్ లో వస్తే మాకు చాలా ఈజీ, వాళ్ళకి 1 ట్రీట్మెంట్ అని వాళ్ళకి డిఫరెన్స్ కనిపించేస్తుంది. అయితే మాకు అక్కడ వచ్చి ఛాలెంజింగ్ గానే వస్తుంది. మాకు ఎవ్రీడే ఆ ఛాలెంజ్ చూసి అలవాటు అయిపోయింది ఇప్పుడు. సో ఎక్సోజోమ్స్ మన బాడీలోంచి తీసి మనల్ని ఇంజెక్ట్ చేస్తారు. బట్ మనకు అర్థమైంది ఏంటంటే ఆ టెక్నాలజీ, ఆ ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి మెషినరీ అంతా
వన్ ప్లేస్ లో ఉంది, దట్ ఈస్ వీకేర్ లో ఉంది, రైట్? మన 84 clinics లో మనం డెలివరీ 84 clinics లో, అంటే ఇక్కడ ఉంది ఇక్కడ లేదు అని లేదు లేదు, అన్ని ఒక ట్రీట్మెంట్ తీసుకొస్తున్నామంటే అన్ని ప్లేసెస్ కి అక్కడ తీసుకొచ్చేస్తాం. ఎక్సెప్ట్ కొన్ని ట్రీట్మెంట్స్ ఏమంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఉంటది, దాంట్లో వరకు హై ఎండ్ మెషినరీస్ ఉంటాయి అన్నమాట. హై ఎండ్ మెషినరీస్ అంటే ఇప్పుడు వచ్చి వరల్డ్ వైడ్ యుఎస్ FDA అప్రూవ్డ్ అయిన లేజర్ టెక్నాలజీ అక్కడ ఉంటుంది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో. దాంట్లో వచ్చి ఇప్పుడు కొరియాకి అంతా వెళ్తున్నారు, 7 lasers 10 lasers అంతే. ఇక్కడ ఒక లేజర్ ఇచ్చేదానికి భయపడతారు. అయితే కొరియాలో వచ్చి ఎలా అంటే 7 lasers అట్ టైం ఇస్తారు, 10 lasers అట్ టైం ఇస్తారు. ఒక పర్లేదని మరి అది టాలరేట్ చేస్తుందా మన body? మన ఇండియాలో కూడా తీసుకొచ్చేసాం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తమిళనాడులో ఉంది, ఆంధ్రాలో జూబ్లీ హిల్స్ ఉంది, తెలంగాణలో కర్ణాటకలో కూడా ఉంది. సో దాంట్లో వచ్చి 10 lasers అట్ ఎ టైం, ఈవెన్ PDRN ఇంజెక్టబుల్స్ అన్ని కలిపి ఒక టింగరింగ్ వర్క్ ఎలా ఉంటుందో మన స్కిన్ ని వచ్చి అలా ఒక లాగా జరుగుతుందండి. ఏ మోడిఫికేషన్ లాగానే ఉంటది. స్కిన్ లో రింకిల్స్ ఉన్నా, మళ్ళీ పిగ్మెంటేషన్ ఉన్నా అన్నిటికీ వచ్చి దానికి ఈవెన్ యావిక్లియర్ అని ఒక మెషిన్ ఉంది, ఇండియాలో ఎవరి దగ్గర లేదు. యాక్నేక్ అనేసి యావిక్లియర్ అనేది అది అప్రూవ్డ్ అయిన FDA అప్రూవ్డ్ అయిన ఒక మెషిన్, వరల్డ్ వైడ్ ఒకే ఒక మెషిన్. ఆ మెషిన్ వచ్చి మన క్లినిక్స్ లో వీకేర్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఉంది. ఓకే, మన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే జూబ్లీస్ లో ఉంది మన బ్రాంచ్. సో అక్కడికి వెళ్తే ఇంకా డిఫరెంట్ సెలబ్రిటీస్ అందరు ఇప్పుడు అక్కడికి స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి మరి కొత్త ఒక కంట్రీలో ఉండి ట్రీట్మెంట్ తీసుకొని రావటం అనేది కష్టం కాబట్టి ఇప్పుడు అదే ట్రీట్మెంట్స్ ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నారు. వన్ డే ట్రీట్మెంట్ ఇండియా మొత్తంలో మన దగ్గరే ఉంది యావిక్లియర్ అనే మెషిన్ మాత్రమే ఉంది. సో వీకే నంబర్ 1 పొజిషన్ లో ఉండడానికి కారణం ఏంటి? 84 బ్రాంచెస్ ఓపెన్ అవ్వడానికి కారణం ఏంటి మాకు కంప్లీట్గా తెలుసండి. బట్ స్టిల్ నాకు ఒక క్వశ్చన్ వేయాలని ఉంది. ఏం స్పెషలైజ్ ట్రీట్మెంట్స్ ఆఫర్ చేస్తాము? అండ్ మిగతావి చాలా ఉన్నాయి కదా, చాలా వాస్ట్గా పబ్లిసిటీ అయితే భయంకరంగా చేస్తున్నారు. సో వాటన్నిటికీ మన వీకేర్కి డిఫరెన్స్ ఏంటి? మిగతా వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ అది చూసామంటే వాళ్ళు వచ్చి GFC PRP ఇలాంటి అందరి దగ్గర ఉండే ఒక ట్రీట్మెంట్స్ ఇస్తారు. నేను ఫస్ట్ చెప్పినట్టు కొన్ని ప్రాబ్లమ్స్కి డాండ్రఫ్కో సిబమ్ సెక్రేషన్ ఎక్కువగా ఉంటే వాళ్ళకు వచ్చి ఈ సర్జికల్ డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవ్వదు. అప్పుడు నాన్ సర్జికల్లో మన వీకేర్ వచ్చి చాలా స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ అనేది మనం అందిస్తున్నాం. దాంట్లో ఏమంటే PBS అని ఉంటుంది, దాని తర్వాత బయోసెల్ వచ్చి నియర్లీ 15 yearsగా మనం ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉన్నాం. దానికి వచ్చి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. వాళ్ళు అడిగే వాళ్ళే నాకు బయోసెల్ ఇస్తారా అని అడుగుతారు. కావాలని వస్తారు. స్టెమ్ సెల్స్ వచ్చి ఆ ప్రోడక్ట్స్ లో ఉండి మన విత్ మెషినరీస్ తోటి మన ట్రీట్మెంట్ అనేది ఇచ్చేది. ప్రూవన్ ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఉంటది. ఆ ట్రీట్మెంట్ మెథడాలజీ కూడా ప్రూవన్ మెథడాలజీ అన్నమాట. అవన్నీ ఇంజెక్ట్ చేయం, నో సెమీ సర్జికల్ కాదు, ఇంజెక్టబుల్స్ కాదు, హ్యాండ్స్ ఆన్ ట్రీట్మెంట్స్ ఉంటది, ప్లస్ లేజర్ ఇవన్నీ కాంబినేషన్ గా ఒక ట్రీట్మెంట్ లాగా ఉంటది. దాంట్లో యూజ్ చేసే ప్రోడక్ట్స్ వచ్చి డిఫరెంట్ గా ఉంటది. అదే ఒకటి కాకుండా మనం ఇప్పుడు వచ్చి క్లినిక్ వచ్చేసారు, ఒక ట్రీట్మెంట్ ఇచ్చేసాం, అంతతో అయిపోయిందని వదలం. హోలిస్టిక్ అప్రోచ్ ఇస్తాం అన్నమాట. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఏం ట్రీట్మెంట్స్ ఇస్తున్నామో దాంట్లో ఏం మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయో అదే మైల్డ్గా హోమ్ కేర్గా కూడా ఇస్తాం అన్నమాట. సో వాళ్ళ ఇంట్లో కూడా అది యూజ్ చేస్తారు. అది కాకుండా ఫుడ్ వచ్చి మనం మార్చుకునే దానికి చెప్తుంటాం. అంటే చాలా డైట్స్ అంతా అలా ఉండదు. సో ఎంత హెల్తీగా ఎలా తీసుకోవాలనేది, ఎందుకంటే మన హెయిర్ అనేది ఒక బ్యారోమీటర్. మీ బాడీలో మన దీంట్లో ఏమన్నా అవుతుందంటే చేంజెస్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే మన స్కిన్లోను మన హెయిర్లోనూ కనిపిస్తుంది అనమాట. ఇది ఒక బ్యారోమీటర్. సో మనకి ఇండికేషన్ మన బాడీలో ఏదో ప్రాబ్లం అవుతుందని తెలుసు. అప్పుడు ఫుడ్లో మేము చేంజెస్ అనేది చెప్తుంటాం. అది కాకుండా దానికి వచ్చి సప్లిమెంట్స్ లాగా ఇస్తాం. ఆ సప్లిమెంట్స్ అనేటప్పటికి హెయిర్ వైటల్ని ఒక సప్లిమెంట్ ఉంది, 15 yearsగా ఇస్తున్నాం. నేను 10 yearsగా వాడుతున్నాను. ఎందుకంటే అందరూ అనుకుంటారు సప్లిమెంట్స్ అంటే ఒక 3 months వాడితే చాలు, 6 months వాడితే చాలని. మనకి అది ఒక యాంటీ ఆక్సిడెంట్ అన్నమాట. సో మనం ఎంత స్ట్రెస్ టెన్షన్ ఉన్నా కూడా మన హెయిర్ అనేది ఓడకుండా మనం భద్రంగా చూసుకుంటూ ఉంటుంది. సో ఈ హోలిస్టిక్ అప్రోచ్ ఇస్తున్నాం కాబట్టి ఆ ట్రీట్మెంట్స్ అన్ని బాగుంటుంది. ఈవెన్ వచ్చి ఇప్పుడు క్రౌనల్ బాల్నెస్కి అంతా మనం ఏమంటున్నాం ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అయితే క్రౌనల్ బాల్నెస్ కూడా ఈ PBS ట్రీట్మెంట్స్లో మనం ఇచ్చేటప్పుడు దాంట్లో వచ్చి హెయిర్ గ్రోత్ అనేది మంచిగా 3000-4000 హెయిర్స్ అనేది మనం చూడగలం. వాళ్ళకి వచ్చి డిఫరెన్స్ మంచిగా ఉంటుంది. ఈవెన్ వెనకాల డెన్సిటీ అయిపోతుంది, బాగా డెన్సిటీ బాగా వచ్చేస్తుంది. క్రౌనల్ పార్ట్ వచ్చి కవర్ అయిపోతుంది అనమాట. విదౌట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ ట్రీట్మెంట్స్ ద్వారానే మనం వచ్చి హెయిర్ అనేది తీసుకురావచ్చు. సో అంత ఒక ఎఫెక్టివ్ అయిన ట్రీట్మెంట్స్. అయితే ఏమంటే దీనికి వచ్చి చాలా రీసెర్చ్ కావాల్సి వస్తుంది.
R&D team R&D టీమ్ స్ట్రాంగ్ గా ఉండాలి. మనం వచ్చి ఎవ్రీ ఇయర్ ఒక 7-8 ట్రావెల్ అని మేము చేసేస్తాం వరల్డ్ వైడ్. ఎక్కడెక్కడ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అన్నిటికి వెళ్తాం. అక్కడ నుంచి బెస్ట్ అనేది ఇమ్మీడియట్ గా తీసుకొస్తాం. ఆల్ క్లినికల్ స్టడీస్ తీసుకొచ్చి మన ఇండియన్ స్కిన్ కి ఎలా సెట్ అవుతుంది, మన హెయిర్ కి ఎలా సెట్ అవుతుంది అన్ని చేసి రీసెర్చ్ చేసి తీసుకొచ్చేస్తాం అనమాట. సో హోలిస్టిక్ అప్రోచ్ ఇస్తున్నాం కాబట్టి మనది వచ్చి వాళ్ళకి మనకి చాలా తేడా ఉంటది. నాకు అర్థమైంది ఏంటంటే అండి, ఇట్స్ నాట్ జస్ట్ క్లినిక్, యూనో ఇట్స్ రీసెర్చ్ సెంటర్. డెఫినెట్ గా అంటే రీసెర్చ్ సెంటర్. ఈవెన్ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ తోటి కూడా వస్తారు. అలాంటప్పటికి మాకు అది ఛాలెంజింగ్ గా ఉంటది. వాళ్ళు మేము ట్రయల్ గా తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్తారండి, అంటే మీరు చేసినటువంటి ఇన్ని ట్రీట్మెంట్స్ లో అంటే ఇన్ని ఇయర్స్ గా ఉన్నారు కదా, సంథింగ్ యునీక్ దట్ ఇలాంటి ప్రాబ్లం కూడా ఒకటి ఉంటుందా అని అని అడ్రస్ చేసింది ఏదైనా? ఒక నాకు వచ్చి 2006-07 లో సతయోషి సిండ్రోమ్ ఒకటి ఉండింది. దానికి మేము ట్రీట్ చేసి న్యూరాలజికల్ డిసార్డర్ అనమాట, దానికి ట్రీట్మెంట్ ఇచ్చిండం. సూడోప్లైడ్ అనేది స్కారింగ్ అలోపేషియా, దానికి వచ్చి ఇంకా రిజల్ట్ ట్రీట్మెంట్స్ అనేది లేదు వరల్డ్ వైడ్. దాని మీద ఇప్పుడు వర్క్ చేసి అలోపేషియా అంటే ఇక్కడ ఒక రకమైన ప్యాచ్ వస్తుంది, పెయిన్ కొరుకుడుగా ఉంటుంది కదా, షైనింగ్ ఉండే ప్లేస్ లో హెయిర్ వచ్చేస్తుంది. స్కార్ ఉంటే రాదు, అప్స్ అండ్ డౌన్స్ గా ఉంటది స్కిన్, అలా ఉంటే రాదు. దాంట్లో కూడా ఇప్పుడు వచ్చేసి హెయిర్ అనేది వస్తూ ఉంటది. సో దాన్ని ఇప్పుడు అడ్రస్ చేశారు. ఫెంటాస్టిక్. అయితే ఒకటి అడగాలను, ఇది నా పర్సనల్ క్వశ్చన్ అండి. డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ, అంటే నాకు ట్విన్ బేబీస్ కాబట్టి సప్లిమెంట్స్ ఫుడ్ చాలా ఇచ్చారు. అప్పుడు లైక్ నా జుట్టు ఎలా వచ్చిందంటండి, అంటే ఐ యూస్ టు ఈట్ ఎగ్స్, ప్రోటీన్ అండ్ యూనో హమూస్ తినడము, యూనో చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తిన్నాను. సో నా జుట్టు అంటే నా చిన్నప్పుడు ఎలా ఉండిందో అంత హెయిర్ వచ్చేసిందండి, టూ మచ్గా. అండ్ దెన్ అప్పుడు నేను 100 kgs కూడా అయ్యాను, 99 kgs అయ్యాను. దెన్ వన్స్ ఐ స్టాప్డ్ ఆల్ దాట్ అండ్ లాక్టేటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత బేబీస్కి 2 years వరకు మిల్క్ ఇచ్చాను, ఫీడ్ చేశాను. సో హెయిర్ మొత్తం అంటే ఇట్లా అయిపోయింది. సో వీటి అంటే అట్లాంటి కన్సర్నింగ్ మదర్స్కి యూనో ఆ ప్రెగ్నెన్సీలో ఏంటంటే నెగ్లెక్ట్ చేసేస్తారు చాలామంది, అది నేను చేశాను. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పేది ఏంటండి? లైక్ ప్రెగ్నెన్సీ టైంలో డెఫినెట్ గా హెయిర్ బాగా వస్తుంది, బికాజ్ మేల్ హార్మోన్స్ ఛాన్సే లేదు. సో వస్తుంది. అయితే ఆఫ్టర్ 3 months డెలివరీ అయిన 3 months కి ఏమంటే మనకు వచ్చి ఆ హార్మోనల్ చేంజెస్ జరుగుతుంది. ఏదో ఒక ప్రాబ్లం మన బాడీలో వచ్చినా మనకు వచ్చి రిఫ్లెక్ట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ 2 to 3 months టైం అనమాట. ఎనర్జన్ నుంచి మీకు టెలజన్ వెళ్ళటానికి ఒక 2 months 3 months వెళ్ళి తర్వాత హెయిర్ అనేది ఊడిపోతుంది. మనం ఏమంటాం, పిల్లల మొహం చూసేటప్పుడు హెయిర్ ఊడిపోతుంది, అది కాదు. అది 3 months తర్వాత హెయిర్ స్టార్ట్ అవుతుంది. అయితే అది డిఫ్యూజ్డ్ హెయిర్ లాస్. మనం ప్రాపర్గా మనం కేర్ తీసుకున్నామంటే మళ్ళీ అది రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేసేస్తారు. సో 6-7 months మన ఇండియన్ విమెన్ ప్రాబ్లం అదేనండి, బట్ దే డోంట్ కేర్ అబౌట్ దెమ్సెల్ఫ్. ఇప్పుడు అది మారుతుంది, ఇప్పుడు వాళ్ళ సెల్ఫ్ టేక్ కేర్ అనేది సెల్ఫ్ లవ్ చాలా పెరిగింది, థ్యాంక్స్ టు యూ అండి. 7-8 months తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి వచ్చి వాళ్ళ ఫుడ్ లో చేంజెస్ ఉండాలి. ప్రోటీన్ ఫుడ్ ఈవెన్ ఫీడ్ చేసేదానికి కూడా మనం ఏం తీసుకుంటామో అది పిల్లలకి వెళ్తుంది కాబట్టి కొన్ని సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. ట్రైకోమినరల్ సప్లిమెంట్స్ అనేది అలోవెరా గార్లిక్ నుంచి తీసుకునే ఒక సప్లిమెంట్, మనం లాక్టేటింగ్ టైం కూడా తీసుకోవచ్చు. సేఫ్. మన గార్లిక్ తీసుకునేలాగా అలోవెరా తీసుకునేలాగా మన సప్లిమెంట్స్ గా తీసుకుంటున్నాం. సో అలానేటప్పుడు ఏమంటే ఒక 9 months 10 months చూడొచ్చు. ఫీడింగ్ ఆపిన తర్వాత క్లినిక్ వచ్చారంటే ఎంతవరకు ఉంది, డిఫ్యూజ్డ్ హెయిర్ లాస్ గా ఉంటుంది. ఒక అన్ని డామినెంట్ స్టేజ్ ఇప్పుడు వచ్చి మన ఫాలికల్స్కి వచ్చి ప్రాపర్గా ఏ న్యూట్రిషన్ దొరకపోతే అన్ని డామినెంట్ స్టేజ్కి వెళ్ళిపో ఉంటుంది. దానికి ఒక స్టిమ్యులేషన్ ఇచ్చేలాగా రీస్టార్ట్ చేయాలి. ఆ ఫాలికల్స్ వచ్చి రీస్టార్ట్ చేస్తే మళ్ళీ హెయిర్ అనేది వచ్చేస్తుంది. మీరు 2 years ఫీడ్ చేస్తున్నారు కాబట్టి మీరు దాన్ని పట్టించుకోలేదు. అట్లీస్ట్ 2 years అయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారంటే మళ్ళీ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు పర్వాలేదు. మన హెయిర్ వచ్చి 25 cycles. 25 cycles 3 years నుంచి 4 years వరకు హెయిర్ వచ్చి ఉంటది. దాని తర్వాత 2-3 నెలలు రెస్ట్ కి వెళ్తుంది, దాని తర్వాత ఊడేదానికి వెళ్తుంది. ఇలా 25 cycles వచ్చేస్తుంది. అయితే ఫాలికల్స్ బాగుండాలి. అందుకే 100 years అయినా హెయిర్ పెరుగుతుందంట. ఫాలికల్స్ బాగలేకపోతే ఈవెన్ 18 years అయినా హెయిర్ ఊడిపోతుంది. సో ఫాలికల్స్ ఎంతకంత భద్రంగా పెట్టుకుంటున్నామో మనకి 100 years అయినా కూడా హెయిర్ ఊడకుండా మనం చూసుకోవచ్చు. అయితే కొందరు బై బర్త్ తోనే కొంచెం తక్కువ హెయిర్ తో పుడతారు కదండి, అంటే వాళ్ళకి ఆ ఉన్న ఫాలికల్స్ ఏనా లేకపోతే మళ్ళీ రీగ్రోత్ అవుతాయి? లేదు, కొంతమందికి వచ్చి బై బర్త్ లో ఏమో ఉంటాయంటే ప్రెగ్నెన్సీ టైంలో మేబీ మదర్ కి వచ్చి ఏదైనా జాంటీస్, టైఫాయిడ్ అలాంటివి ఉండి, లివర్ ప్రాబ్లమ్స్ ఉండి, లేకపోతే ప్రాపర్ గా న్యూట్రిషన్స్ తీసుకోకుండా ఉండటం వల్ల
అలా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. అయితే కొంతవరకు మనం తీసుకురావచ్చు, డెఫినెట్గా తీసుకురావచ్చు. అయితే వాళ్ళకి వచ్చి చిన్నపిల్లలప్పుడే వాళ్ళు ఫీడ్ చేసేటప్పుడైనా అట్లీస్ట్ వాళ్ళు కేర్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోలేకపోయినా కూడా అట్లీస్ట్ ఫీడ్ చేసేటప్పుడైనా తీసుకోవాలి. దాని తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ పిల్లలకి ఈవెన్ దీంట్లో మనకు వచ్చి హెయిర్ మినరల్ అనాలిసిస్ అని ఒక టెస్ట్ ఉంది మన దగ్గర, యుఎస్ మెషిన్. పిల్లలు కూడా ఎవరికైనా ఇక్కడ నుంచి హెయిర్ తీసి దాన్ని డైజెస్ట్ చేసి ఆ మెషిన్ లో ఇచ్చేటప్పుడు ఏం విటమిన్స్ ఉండే, ఏం తక్కువగా ఉండే, ఏం ఎక్కువగా ఉండే, ఏదైనా టాక్సిన్స్ ఉన్నాయి అన్ని తెలుసుకొని దాని తగ్గట్టు వాళ్ళు ఫుడ్ మార్చుకోవచ్చు. ఫ్యాంటాస్టిక్. అంటే చిన్నప్పటి నుంచి అది పిల్లలు, మా పిల్లలకి ఏమి ఇవ్వాలంటే మీరు ఒక టెస్ట్ చేసుకొని దాని ప్రకారం వెళ్ళండి. ఒక్కొక్కరు ఒకరు చెప్తారు, నేను ఒక సలహాలు ఇస్తాను, ఇంకొకరు ఒక సలహాలు ఇస్తారు. అందరు సలహాలు తీసుకునే దానికన్నా మెషిన్ చెప్పి, అది వచ్చి ఎలాంటి మెషిన్ అంటే యుఎస్ నుంచి మేము ఇంపోర్ట్ చేసేటప్పుడు న్యూక్లియర్ దీనికి యూజ్ చేసే మెషిన్. మేము దీనికోసమే హెయిర్ కోసమే దీన్ని అనలైజ్ చేయబోతున్నాం అని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే ఇంపోర్ట్ చేయని కుదిరింది ఆ మెషిన్. అంత ప్రిసైజ్ గా మనకి ఇది ఇచ్చేస్తుంది అనమాట, రిజల్ట్స్ ఇచ్చేస్తుంది అనమాట. ఫ్యాంటాస్టిక్ అండి. అంటే మనకు ఒక పాత్ వేసినట్టే పిల్లలకి కూడా, అంటే లాంగ్ లాస్టింగ్ హెయిర్ అండ్ ముందే అన్ని అనలైజ్ చేసేసి వాళ్ళకి ఫుడ్ కూడా కరెక్ట్ గా ఇస్తే ఇంకా వాళ్ళకి ఎప్పుడు లైఫ్ లో ప్రాబ్లం అంటే రాదు. ఫ్యాంటాస్టిక్ అండి. అలాంటి మిషనరీ తెచ్చేందుకు హ్యాట్స్ ఆఫ్ టు యు. ఐడియా ఎలా వచ్చిందో తెలియదు కానీ లేదు, నేను ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు నేను చూసాను అది. అప్పుడు నా హెయిర్ ఇచ్చి టెస్ట్ చేసి చూసాను, చాలా ఇంప్రెస్ అయ్యి ఎందుకు మనం ఇక్కడ తీసుకురాకూడదని. అప్పుడు నేను తీసుకొచ్చిన నియర్లీ 17 years అయిపోయింది. అప్పుడు నేను తీసుకొచ్చేటప్పుడు ఆ మెషిన్ అప్పుడే 1 crore పైన. ఇంత ఇన్వెస్ట్ చేయాలన్నా దానివల్ల మనకి ఏం ఇది లేదంటే పర్వాలేదు మొక్కుందని నేను చెప్పాను కదా, తను కూడా చెప్పారు మీరు తీసుకొద్దాం మేడం, మనకు వచ్చి ఇంకా మనకు టెస్ట్ చేసి దానికి ఈజీగా ఉంటది అనేసి దాన్ని తీసుకొచ్చాం. ఓకే ప్రభారెడ్డి గారు, ఎవ్రీబడి మన లుక్ దేర్ బెస్ట్ అండి. ప్రతి ఒక్కరికి అంటే అద్దంలో చూడగానే టుడే ఐమ్ లుకింగ్ గుడ్ అన్న ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది చూసారండి, దట్ గివ్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఆ డే మొత్తాన్ని ఫస్ట్ వెన్ వి సీ అవర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ ఒక ఇచ్చే ఎనర్జీయే వేరు. అయితే హెయిర్ కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్, ఎక్కువ ఇష్యూస్ స్కిన్ మీద ఉంటాయండి. బికాజ్ హార్ష్ సన్లోకి అలా వెళ్ళిపోతూ ఉంటాము, టూ మెనీ థింగ్స్. సో వాటన్నిటిని అడ్రస్ చేయడం ఎలాగా, ఆ కన్సర్న్స్ అన్నిటినీ. సో మన ఎప్పుడు నిత్యం గ్లో అలా మెయింటైన్ అవుతూ ఉండడానికి, ఈవెన్ వీ డోంట్ వేర్ మేకప్ అండ్ ఆల్, జస్ట్ అలా వాష్తో స్ప్లాష్ చేసుకున్న తర్వాత ఆ గ్లో, ఇంటర్నల్ గ్లో తీసుకురావడం ఎలాగా? ఇప్పుడు వచ్చి మన ఇండియాలో ఫేస్ చేసేది చూస్తుంటే పిగ్మెంటేషన్, యాక్నే, దాని తర్వాత అన్వాంటెడ్ హెయిర్ అన్నమాట. ఈ 3 ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది. బికాస్ మన స్కిన్ కలర్ బట్టి నెంబర్స్ ఉంటుంది అనమాట. మనం వచ్చి 4, 5, 6 దాంట్లో ఆ నెంబర్లో వస్తాం. మనకు వచ్చి ఎలా అంటే మెలనోసైట్స్ వచ్చి చాలా ట్రిగర్ అవే ఒక స్కిన్ అన్నమాట. సో అందుకే మనకి ఈజీగా పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. ముందంటే ఎలా ఉండిందంటే ఓకే మన స్కిన్ ప్రాబ్లం ఉంటే కూడా అంతగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు కన్సర్న్స్ ఎక్కువ అయిపోయింది. సో ఇమ్మీడియట్గా క్లినిక్కి వెళ్ళిపోదాం, స్కిన్ మంచిగా పెట్టుకుందాం అనేది వస్తుంటుంది. దానికి వచ్చి పీల్స్ ట్రీట్మెంట్, బేసిక్ పీల్ నుంచి అడ్వాన్స్ పీల్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు మెల్నో బ్రేక్ సిస్టమ్ ఇలాంటిది మన ట్రీట్మెంట్స్లో ఉంటున్నాయి. అది కాకుండా లేజర్స్, ఇప్పుడు ఎక్కువైన లేజర్స్ వచ్చేసాయి. ప్రూవన్ ట్రీట్మెంట్ లేజర్స్ అనేది మనం ఇస్తూ ఉంటాం. నేను చెప్పినట్టు ఈవెన్ 7-8 లేజర్స్ కూడా అట్ అ టైం మన ఇచ్చే లెవెల్కి మన ట్రీట్మెంట్స్ అనేది వచ్చి ఉంటుంది. అది కాకుండా హోమ్ కేర్ ప్రోడక్ట్స్ ఇప్పుడు వచ్చి మెలాస్మాకి వస్తున్నాయి. మెలాస్మా అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఒక పిగ్మెంటేషన్. అది మనకి సైడ్లలో ఉంటుంది, ఈ దీంట్లో ఉంటుంది. సో ఎవరికంతా ప్యాచిగా ఉంటుంది, పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది, అలా ఉండే వాళ్ళకంతా ఇలా వస్తుంది. అంటే ఈవెన్ మెనోపాస్ లో ఉండేటప్పుడు అప్పుడంతా మనకు వస్తుంది. ఈవెన్ థైరాయిడ్ ప్రాబ్లం ఉండేటప్పుడు అంతా మనకు వచ్చి ఆ మెలాస్మా అనేది వస్తుంది. ఇప్పుడు మెలాస్మాకి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే వాళ్ళకి వచ్చి పోస్ట్ ఇన్ఫ్లమేటరీ పిగ్మెంటేషన్ లాగా కూడా వచ్చేదానికి ఉంటుంది. దాన్ని వచ్చి పిఐహెచ్ అంటాం. సో మనం ఇచ్చేటప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి స్కిన్కి తగ్గట్టు ఏది సూట్ అవుతుంది, ఏ స్కిన్ నెంబర్లో ఉన్నారు, దానికి తగ్గట్టు పారామీటర్స్ వచ్చి మన లేజర్లో మార్చి ఇవ్వాలి. లేకపోతే పీల్స్ ఇస్తామంటే ఎలాంటి పీల్స్ ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళు సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తున్నారా, హోమ్ కేర్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారా, అవన్నీ మనం చూసుకోవాలి. మెలాస్మా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు క్లియర్గా వెళ్తుంది. అయితే మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. బికాస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేదాన్ని కాబట్టి సో దాన్ని తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత వాళ్ళ మెయింటెనెన్స్ లాగా ఎలాంటి ప్రోడక్ట్స్, కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది మస్ట్. ఒక రోజుకు 3 to 4 times డెఫినెట్ గా వాడే కావాలి. అది మన ఇప్పుడు ఉండే ఎండలకి, యూవీ రేసెస్ కి డెఫినెట్ గా వాడే కావాలి. ఇప్పుడు ఎలా ఉందంటే మనం సూపర్ షీల్డ్ అనేసి SPF 100 తీసుకొచ్చేసాం. SPF 100 సన్ ప్రొటెక్షన్ ఫార్ములా 100 అనేది మన వీకేర్ లో ఉంది. ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకుని మనం మేకప్ వేసుకుంటే కూడా ఈ లైట్స్ కూడా మనల్ని ఏం చేయదు. సో నేను యూజువల్ గా మేకప్ అనేది అంత ప్రిఫర్ చేయను. ఎందుకంటే మన స్కిన్ ఎంత గ్లో ఉందంటే
మన ఆఫీస్కి వస్తున్నామంటే కూడా జస్ట్ ఒక లిప్స్టిక్ వేసుకుంటే మన స్కిన్ గ్లోగా బట్ కనిపించాలి. దానికి హెల్దీ స్కిన్ కావాలి. హెల్దీగా ఉంటే అంత తక్కువ మేకప్. షూట్ అనేటప్పుడు మేకప్ వేస్తానే కానీ బట్ ఆఫీస్కి వచ్చేటప్పుడు వేయను. ఎందుకంటే మన స్కిన్ వచ్చి మనం నీట్ గా పెట్టుకున్నామంటే బెస్ట్ గా ఉంటది. దాన్ని వచ్చి మనకి తీసుకోండి సప్లిమెంట్స్ చాలా అవసరం, హోమ్ కేర్ ప్రోడక్ట్స్ అవసరం. మనం ఏదైనా ఒక వాష్ ప్రోడక్ట్ వాడతాం, డెఫినెట్ గా మన ఫేస్ కి వాష్ ప్రోడక్ట్ అనేది వాడతాం. నైట్ వచ్చి ఒక సిరమ్స్ లాగా వాడతాం, ఎందుకంటే మన ఏసీలో పడుకుంటున్నాం. మన కన్సర్న్స్ తగ్గట్టు అలాంటి హోమ్ కేర్ ప్రోడక్ట్స్ వాడుతుంటే మన స్కిన్ ఎప్పుడునే హెల్దీగా ఈవెన్ స్కిన్ టోన్ గా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదేలాగా యాక్నేక్ కూడా యాక్నెక్స్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత అన్వాంటెడ్ హెయిర్ కి డయోడ్ లేజర్స్ ఎలా ఇస్తున్నాం. వర్జిన్ అన్వాంటెడ్ హెయిర్ పర్మనెంట్ గా తీసేయడం జరుగుతుంది, పర్మనెంట్ గా తీసేయవచ్చు. ఇంతకు ముందులో వచ్చి ఎలా ఉండిందంటే ఎక్కడో ఒకరికి వస్తూ ఉండింది, ఇప్పుడు అలా కాదు. అది ఒక మంత్ కి ఎలాగైనా ఒక 30-40 పీపుల్ ఒక క్లినిక్ కే వస్తున్నారు. సో అంత మందికి ఇప్పుడు ప్రాబ్లం అనేది బికాస్ లైఫ్ స్టైల్ మారిపోయింది, బికాస్ లైఫ్ స్టైల్ మారిపోయింది, లెథార్జిక్ లైఫ్ స్టైల్, వాళ్ళ ఫుడ్ జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా దానికి ఒక కారణం. సో అలా ఇచ్చేటప్పటికి మన ఈవెన్ పోస్ట్ లేజర్ మన వచ్చి ఈవెన్ పోస్ట్ లేజర్ కిట్స్ అన్ని ఇచ్చేస్తామంటే, లేజర్ ట్రీట్మెంట్ ఇస్తామంటే పోస్ట్ లేజర్ కిట్ ఇచ్చేసి దాని ఇంపాక్ట్ అనేది లేకుండా మన స్కిన్ లో వచ్చి చూసుకుంటా ఉంటాం. ఇప్పుడు ట్రీట్మెంట్కి వస్తున్నారు, ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు పిగ్మెంటేషన్ అంతా వస్తున్నారంటే ఉందంటే ఏం చేస్తారంటే మార్కెట్ లో ఉండే స్టెరాయిడ్ క్రీమ్స్ అన్ని యూజ్ చేస్తారు, స్టెరాయిడ్ క్రీమ్స్ వాడతారు, వైటనింగ్స్ వచ్చి కెమికల్ బేస్డ్ అయిన క్రీమ్స్ వాడతారు, ఎందుకంటే ఇమీడియట్ గా వైట్ కనపాలని. వచ్చిన తర్వాత చూస్తుంటే వాళ్ళ స్కిన్ వచ్చి ఎలా ఉంటుందంటే ఆ వెయిన్స్ అంతా కనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు ఈవెన్ ఎండలో వెళ్తుంటే రెడ్ అయిపోతారు, ఒక సెన్సిటివ్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి ఇమీడియట్ గా మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయం. స్కిన్ బ్యారియర్ టోటల్ గా అవుట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి స్కిన్ బ్యారియర్ ఇంప్రూవ్ చేసేలాగా మనం ట్రీట్మెంట్ కిట్స్ అనేది ఇచ్చి పంపిస్తాం. ట్రీట్మెంట్ వస్తే కూడా ట్రీట్మెంట్ ఇవ్వనవ్వదు. చాలా క్లినిక్స్ లో ఉండి వెళ్ళిన వెంటనే డ్రాస్టిక్ చేంజ్, లైక్ ఇట్లా విత్ ఇన్ అలా వాకింగ్ చేయగానే ఇలా డిఫరెంట్ గా మారిపోతున్నారు. బట్ మీరు చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర ఇట్లా వెయిన్స్ కనిపించేయడము, యూనో స్కిన్ పల్చబడిపోవడము, దాని తర్వాత వాళ్ళకి ఏం చేయాలంటే అప్పుడు ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఏమైందంటే పోస్ట్ ఇన్ఫ్లమేటరీ పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే స్కిన్ బ్యారియర్ ఇంప్రూవ్ చేసేలాగా ఒక కిట్ ఇచ్చేసి ఒక 10 days అని యూజ్ చేసేసి తర్వాత రమ్మంటాం. ఇమీడియట్ ట్రీట్మెంట్ అప్పుడే ట్రీట్మెంట్ స్కిన్ బ్యారియర్ ఇంప్రూవ్ అయిన తర్వాత. సో అలా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ సెట్ అవుతుందని తెలుసుకొని దాని తగ్గట్టు మనం ఇవ్వాలి. ఓకే వచ్చేసారు కదా ఏదో ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేయటం కుదరదు. మీకు ఇప్పుడు స్టార్ట్ చేయటం కుదరదు, మీరు వెళ్ళి రండి, మీరు ఇది తీసుకోండి, తర్వాత మీరు రండి రివ్యూకి వచ్చేటప్పుడు మళ్ళీ మేము చూస్తామని పంపించేస్తాం అనమాట. సో ఈ చిన్న చిన్న మచ్చలే కాకుండా చిన్న చిన్న పిల్లలకు కూడా యాక్నే స్కార్స్ చాలా డీప్ గా పడిపోతున్నాయండి, మీకు గిల్లేస్తారు. అండ్ ఇంకొకటి ప్రెగ్నెంట్ విమెన్ కి స్ట్రెచ్ మార్క్స్. నేను విన్నది అయితే స్ట్రెచ్ మార్క్స్ కి అసలు ట్రీట్మెంటే లేదు, అది అసలు జరగదు అన్నట్టుగా చాలా వరకు విన్నాం. బట్ అది ఎంతవరకు క్యూరబుల్ అండి, ఎంతవరకు రివర్స్ చేయగలం? స్ట్రెచ్ మార్క్స్ డెఫినెట్ గా రివర్స్ చేయొచ్చు. ఎక్సోజోమ్స్ అండ్ స్ట్రెచ్ అరేజ్ అనేసి ఒక కిట్ ఉంది. అంత బాగా మనకు వచ్చి కొలాజన్ ఇంప్రూవ్ అవ్వి ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేది మారిపోయి మన స్కిన్ మనకు బాగా తీసుకొచ్చేస్తుంది అనమాట. ఎక్సోజోమ్స్ ఇచ్చేటప్పుడు నేను చెప్పినా కదా 30 trillion ఎక్సోజోమ్స్ ఉందనేసి, ఆ పార్టికల్స్ వెళ్ళి మన స్కిన్ వచ్చి అంత బాగా మారుస్తుంది, చేసేస్తుంది. ఈవెన్ ఆ డైలీ హోమ్ కేర్ ప్రోడక్ట్ అనేది వచ్చి మన స్ట్రెచరేజ్ అని ఆ కిట్ ఇచ్చేటప్పుడు మనకు ఒక్కొక్క రోజు ఆ పీలింగ్ అనేది ఉంటుంది. కొంతమందికి పీలింగ్ కనిపిస్తుంది, కొంతమందికి కనిపిస్తుంది. అయితే రెన్యువల్ అవుతా ఉంటుంది అనమాట. స్కిన్ అనేది రెన్యువల్ అవి ఒక 2-3 months కి ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. మీరు ఫోటో మీరే తీసుకొని, మెయిన్ గా మనకి స్టమక్ లోనే ఉంటుంది కాబట్టి ఫోటో మీరే తీసుకొని మళ్ళీ ఎవ్రీ మంత్ మీరే కూడా చూసుకోవచ్చు ఎంతవరకు మనకు డిఫరెన్స్ వచ్చింది అనేసి. అంత మంచి డిఫరెన్స్ వస్తుంది దాంట్లో. ఫ్యాంటాస్టిక్. సో దేనికైనా ట్రీట్మెంట్ వచ్చేసింది. అండ్ కొంతమంది అంటే కొన్ని యాక్సిడెంట్స్ వల్ల స్కిన్ యూనో కాలిపోవడము, స్కార్ అవ్వడం, వాటికి స్కిన్ గ్రాఫ్టింగ్ అదంతా కూడా చేస్తాము. ఆ స్కార్స్ కూడా మనకు ఆ ట్రీట్మెంట్ ఉంది. స్కారిడమ్ అని ఒక ట్రీట్మెంట్ ఉంది. దాంతో పాటు మీసోథెరపీ మనం కూడా చేసి, నీడిల్ మీసోథెరపీ మనం ఇచ్చేసి ఆ ప్రోడక్ట్స్ మనం పెనట్రేట్ చేసేటప్పుడు అది కూడా మనకి కొలాజన్ ప్రొడక్షన్ అంతా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఉండే స్కార్ మనకి ఇది అవుతుంటుంది, ఎరేజ్ అవుతూ ఉంటుంది, మనకు కనిపిస్తుంది. మనకి ఒక్కొక్క ట్రీట్మెంట్ కి మన ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు మన పిక్చర్సే తీసుకొని మనం చూసుకుంటూ ఉండొచ్చు. మేము ఫాలో చేస్తూ ఉంటాం. ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఉండొచ్చండి అప్రాక్సిమేట్లీ? లైక్ మినిమం అనేది 3 months అనేదైనా ఇస్తాం, మాక్సిమం 6 months అయినా ఇస్తాం. డిపెండ్స్. సపోజ్
స్కార్ అనేది చాలా డీప్ గా ఉందంటే ఇప్పుడు వచ్చి ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ ఒక 2-3 years లో వచ్చేసిందంటే ఇమీడియట్ గా చేయొచ్చు. ఒక క్లయింట్ వచ్చి 10 years తర్వాత వచ్చింది, ఒక క్లయింట్ 15 years తర్వాత వచ్చింది, అయినా వాళ్ళకి మనం రిజల్ట్ ఇచ్చాం. బట్ కొంచెం లేట్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. బికాస్ ఆ కొలాజన్ బాడీ రియాక్షన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్క బాడీ తొందరగా రియాక్ట్ అవుతుంది. ఇమ్మీడియట్ స్కార్ అంటే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతుంది, కొంచెం రోజులు అయిపోయిందంటే కొంచెం లేట్ గా రెస్పాండ్ అవుతుంది మనకి. సో డిలే చేయకుండా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్ గా అడ్రస్ చేయడం కరెక్ట్ కదండి. అంటే హెయిర్ లాస్ దగ్గర నుంచి స్కిన్ కేర్ వరకు ఏదైనా అవుతుంది అని అంటే ఇట్స్ బాడీ మనకు ఒక సైన్ ఇస్తున్నట్టే కదండి, ఒక సిగ్నల్ ఇస్తుంది. హెయిర్ ఒక సిగ్నల్స్ అని బారోమీటర్, హెయిర్ అనేది ఇంకా చెప్పకపోతే బారోమీటర్. ఈవెన్ దోస్ డేస్ వచ్చి చైనీస్ వచ్చి హెయిర్ చూసుకొని మన బాడీలో ఏం ప్రాబ్లం ఉందని చెప్పేవాళ్ళు, అంత ఇది ఉంది. అప్పుడు హెయిర్ లో మనకు అన్ని తెలిసిపోతాయి. ఈవెన్ హెయిర్ మినరల్ అనాలిసిస్ టెస్ట్ లో నేను చెప్పాను కదా ఇక్కడ నుంచి హెయిర్ దాంట్లో మన కంప్లీట్ హిస్టరీ జాతకం ఎలా వస్తుందో అదేలాగా మన బాడీ జాతకం దాంట్లో వచ్చేస్తుంది. అంతేనండి, జాతకం చెప్పే బాక్స్ ఉంటాను మన బాడీ జాతకం. సో ఇంకొకటి అడగాలన్నది, బికాజ్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, 24/7 కెమెరా ముందు ఐ షుడ్ లుక్ ఇన్ డిఫరెంట్ గెటప్స్ లో డిఫరెంట్ గా కనిపించాలి. సో హెయిర్ అబ్యూస్ చాలా జరుగుతుంది. లైక్ ఐరనింగ్ కానివ్వండి, స్ట్రైట్నింగ్ కానివ్వండి, టూ మచ్ ఆఫ్ ప్రొడక్ట్ యూసేజ్ కానివ్వండి. ఈ రోజు స్టార్ట్ చేస్తే మళ్ళీ రేపు కూడా చేయాల్సి ఉంటుంది, బికాజ్ సమ్ అదర్ గెటప్ యూ హ్యావ్ టు డూ. సో చాలా హెయిర్ అబ్యూస్ అయిపోతుంది. సో ఆ టూల్స్ అన్ని యూజ్ చేయడం వల్ల కాలి బూడిదైపోతుంది. అవును. సో దాన్ని రిస్టోర్ చేయడం ఎలాగా? దానికి ఏమంటే ఇప్పుడు మీరు ఐరన్ చేసేటప్పుడు నిజంగానే హెయిర్ కి వచ్చి ఒక ఇది ఉందంటే ఏడ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ షాఫ్ట్ వచ్చి అంత ఇది అవుతుంది అనమాట. అయితే ఏమంటే ఇప్పుడు షూట్ అయిపోయింది, మన లైట్స్ నుంచి బయటకు వెళ్ళిపోయినామంటే నైట్ లో వచ్చి ఒక ఆయిల్ వచ్చి సూదనింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. ఒక అరోమా థెరపీ ఆయిల్స్ అంటే మంచి సూదనింగ్ ఎఫెక్ట్, లావెండర్ అవన్నీ ఉండేలాగా ఆయిల్స్ అప్లై చేసుకోవచ్చు, హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేలాగా మీరు తలస్నానం చేయబోతున్నారంటే ఆయిల్ అప్లై చేసేసి 1 hour తర్వాత తలస్నానం చేశారంటే హెయిర్ అనేది మనకు వచ్చి ఆయిల్ ఇస్ మస్ట్ అంటే మస్ట్. హెయిర్ ఆయిల్ వాడొద్దు అని చెప్తారు కొన్ని చోట్ల అండి, అసలు గ్రోత్ అనేది కాదు, సూదనింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఎప్పుడు ఒక చెట్టు పెట్టబోతున్నామంటే ఎరువు ఎలా చేసి మనం చేస్తుంటామో నేచురల్ గా అదిలాగా మనకు వచ్చి ఇదన్నమాట. దానికన్నా ఆయిల్ ఎంత బాగుంటే అంత బాగుంటుంది. సింథటిక్ ఆయిల్స్ ఉన్నాయి, ఆయిల్స్ లేకుండా నేచురల్ గా మన ఇంట్లో నుంచే కోకోనట్ మనం తీసుకోవచ్చు, కొబ్బరి తీసుకొచ్చి మనం రెడీ చేసి మన కండ్లారా చూసుకొని రెడీ చేసినమంటే బెటర్. అట్లా లేకపోయిందంటే ఇలాంటి మన ఇప్పుడు మన అరోమా థెరపీ ఆయిల్స్ వీకేర్ లో కూడా ఉంటది. ఇది అయిన తర్వాత అప్లై చేసుకోమంటే ఏమనే ప్రాబ్లం ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఈ బ్యారియర్ కూడా కరెక్ట్ అయిపోతుంది. ఈవెన్ సప్లిమెంట్స్ తీసుకోండి, దాంట్లో వచ్చి మీరు సప్లిమెంట్స్ వచ్చి ట్రైకోమినరల్ అంటారు, అది నాకు క్లోజ్ టు ద హార్ట్ అన్నమాట. అలోవెరా గార్లిక్ నుంచి వచ్చే ఒక సల్ఫర్ అన్నమాట. అది వచ్చి ఈవెన్ మీరు కెమికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా ఎవరు తీసుకుని మన దగ్గరకు వస్తున్నారు వాళ్ళకి నేను ఆ సప్లిమెంట్ ఇచ్చేస్తాను. హెయిర్ షాఫ్ట్ వచ్చి అది క్యాచ్ చేసుకుంటది, డ్యామేజ్ ఎంత చేసినా కొంతవరకు కొంచెం హెల్ప్ఫుల్ గా మనకి చేస్తూ ఉంటది. ఈవెన్ దాని పేరు వచ్చి బ్యూటీ మినరల్ కూడా, పేరు కూడా చాలా బాగుంది, బ్యూటీ మినరల్. ఫారిన్ లో అంతా దాన్ని వచ్చి తీసుకుంటా ఉంటాం. మెనోపాస్ లో కూడా మనం తీసుకుంటా ఉన్నామంటే ఆ మెనోపాస్ వచ్చి ఈజీగా ఎగ్జిట్ అయ్యి మనం బయటకు వెళ్ళిపోతాం. ఏ ఫేస్ లో ఏజ్, ఎందుకంటే మెనోపాస్ టైంలో ఉండేటప్పుడు మీరు చూడండి ఫేస్ అంతా ఒక సడన్ గా ఒక ఏజ్ లుక్ గా వస్తుంది, హెయిర్ బాగా ఊడిపోతుంది. అదంతా లేకుండా మనం ఈజీగా ఎగ్జిట్ అయిపోతాం. ఇప్పుడు మీరు చెప్పారు కదా చాలా అబ్యూజ్ చేస్తున్నారు, ఒక ప్రోడక్ట్ వచ్చి రెడీ అవుతుంది, మేబీ ఇంకో 1 or 2 months లో అది బయటకు వస్తుంది. అది ట్రయల్ మేము చూసేసాము. ఈవెన్ అదేమంటే మన తలస్నానం చేసిన తర్వాత మన హెయిర్ లో అప్లై చేసేసామంటే హెయిర్ బాండ్స్ అంతా మంచిగా టేక్ కేర్ చేసుకుంటూ ఉంటుంది. ఒక పెప్టైడ్స్ అన్నమాట, పెప్టైడ్స్ B6 అనే పేరులో రెడీ అవుతుంది. అది ఇంకొక 1 or 2 months లో మార్కెట్ కూడా వచ్చేస్తుంది. అది ఫెంటాస్టిక్. ఇప్పుడు ఎలాగ నేను వెళ్ళేటప్పుడు ఒక పెద్ద కిట్ తోనే వెళ్దాం అనుకుంటా, 2-3 నెలల తర్వాత మళ్ళీ వస్తాను. మీరు ఎప్పుడైనా రావచ్చు హైదరాబాద్ లో. నాకు కనుక దానికి నోరుండుంటే ఎంత తిట్టేదో బయటకు వచ్చి. నేను ముందంతా నేను బ్లో డ్రై చేసేదాన్ని, నాకు తెలుసు బ్లో డ్రై చేస్తే నేను అందరికి వద్దంటాను, మరి మనమే చేసుకుంటున్నామే షోక్ అనేటప్పుడు నా ఒరిజినల్ హెయిర్ వచ్చి నాది వేవీగా ఇలానే వదిలేద్దాం, అవసరమే లేదు. అయితే నేనేం చేస్తానంటే షాంపూస్ అంతగా యూజ్ చేయను, షిక్కకాయ పేస్ట్ యూజ్ చేస్తాను. ఎందుకంటే షిక్కకాయ పేస్ట్ లో మన వీకేర్ పేస్ట్, దాంట్లో వచ్చి సెరమైడ్స్ ఉన్నాయి, దాని తర్వాత రైస్ ఫర్మెంటెడ్ వాటర్ ఉంది. సో మనకు వచ్చి గంజి నీళ్ళు మంచిది అంటాం. ఇప్పుడంతా ఈ కాలంలో ఎవరు గంజి నీళ్ళు అంటే మీకు పని లేదని నన్ను అడుగుతారు. సో అయితే ఆ షిక్కకాయ పేస్ట్ లో ఉంది. సో అది నన్ను క్యాట్ తీసుకుంటా ఉంటది. మాస్క్ లాగా, మాస్క్ లాగా వాష్ ప్రోడక్ట్, షాంపూ బదులు అది వాష్ చేస్తున్నా అంతే. సో వాష్ చేసినమంటే నాకు వచ్చి నేను కండిషనర్ కూడా చేయను, వాష్ చేసి అలాగనే వదిలేస్తాను, అలాగనే ఉండిపోతుంది. ఇలా కర్లీ హెయిర్ గానే ఉండిపోతుంది. ఇది నా నేచురల్ హెయిర్, నో బ్లో డ్రైయింగ్ అనమాట.
సో అసలు వేడైనా తగలనివ్వట్లేదు బికాస్ మనకు ఉండే స్ట్రెస్ టెన్షన్, నాకు నిద్ర అంతా చాలా 6 hours నిద్రపోతాను. మన వర్క్ టెన్షన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, ఇన్ని బ్రాంచెస్, మార్నింగ్ నుంచి నైట్ వరకు మనకు ఫుల్ గా మన మైండ్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ స్ట్రెస్ అంతా ఉంటే ఈ పాటికి హెయిర్ ఊడిపోవాలి. అప్పుడు హెయిర్ ఊడిపోయిందంటే నేను ఎలా ట్రీట్మెంట్ సజెషన్, అప్పుడు నా హెయిర్ నేను ఎలా తీసుకుంటున్నాను అనేది నాకు తెలుసు. సో అదేలాగా మిగతా వాళ్ళు కూడా ఆ క్యారీ మేము ప్రతి ఒక్కరూ వాళ్ళని వాళ్ళు అనలైజ్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేయాలి కదండి. మనం ఏం తప్పు చేస్తున్నాము, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలన్నది. రైట్ అండి. రైట్. మీతో మాట్లాడినంతసేపు ఇంకాసేపు మాట్లాడితే బాగుంటుంది నాకు. బికాజ్ ఈవెన్ ఆడియన్స్ కూడా అలాగే ఉండొచ్చు. బికాజ్ 22 yearsలో మీరు మోర్ దెన్ 2 million క్లయింట్స్ని చూస్తుంటారు కదండి. 2 million, మోర్ దెన్ 2 million ట్రీట్ చేశారు. వాళ్ళందరికీ జస్ట్ రిస్టోరింగ్ దేర్ హెయిర్ అండ్ స్కిన్ మాత్రమే కాదు, రిస్టోరింగ్ దేర్ కాన్ఫిడెన్స్ డెఫినెట్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బిల్డ్ చేశారు. అండ్ అలాగే కాకుండా ఇంకా చాలా మందికి కమ్ ఇన్ టు యువర్ రైట్ ప్లేస్ అండ్ లెర్న్ ద నాలెడ్జ్. మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని మీరు ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇజంట్ ఇట్ అమేజింగ్ అండి. నూటికో కోటి ఇది ఒక ప్యాషన్. నిజంగానే ఇది వచ్చి ఒక బిజినెస్ గా చూస్తుంటే కూడా మేబీ ఓకే మనకు ఉండే ప్రొడక్ట్స్ పెట్టుకొని ఎంతో మంది ట్రీట్ చేసి అలా వదిలేసి ఉండొచ్చు. బట్ ప్యాషన్ అన్నమాట. కొత్త కొత్తగా ఏం విషయాలు వస్తున్నాయి, ఏం జరుగుతుంది వరల్డ్ వైడ్ అనేది చూస్తూనే ఉంటాం. కొత్తగా తీసుకొచ్చే దాంట్లో ఇంట్రెస్ట్ గానే ఉంటాం. అంటే when you love something that you do, ఆ అప్రోచ్ వేరుంటుంది. అంతే కదండి. ఇప్పుడు భగవంతుడి మీద ప్రేమ చాలా చాలా అరుదైన ప్రేమ. అది ఎందుకు ఉంటుందంటే బికాజ్ వి లవ్ హిమ్, హి ఈజ్ అ క్రియేటర్. అట్లా మీరు మీ ప్యాషన్ని అంత ప్రేమగా చూసుకోవడానికి కారణం యూ ఫుల్ ఆఫ్ హార్ట్ అండ్ ప్యాషన్. యు ఆర్ ఇన్స్పైరింగ్ టు టూ మెనీ పీపుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ద వరల్డ్ మోర్ బ్యూటిఫుల్. అండ్ మా అందరి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మన 84 branches కాదు, 184 branches లో మళ్ళీ కలుద్దాం. త్వరలో చేద్దాం. 7 states కాదు, మనం ఉన్న 29 states. Pan India. విష్ యూ ఎవ్రీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. థ్యాంక్ యూ. ఒకప్పుడు హెయిర్ అండ్ స్కిన్ కేర్ అంటే మన ఇండియా నుంచి సెలబ్రిటీస్ దగ్గర నుంచి అందరూ ప్రపంచం వైపు చూసేవారు. వరల్డ్ వైపు వెళ్ళేవాళ్ళు, వేరే వేరే కంట్రీస్కి వెళ్ళేవారు. యూకే అని, టర్కీ అని, దుబాయ్ అని, యుఎస్ అని ఇలా వెళ్ళేవాడు. బట్ ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి మన ఇండియాకి వస్తున్నారు. థ్యాంక్స్ టు వీ కేర్.